లేరు, మైనర్స్ ఎవరు లేరు. వీళ్ళంతా కూడా ఇంటర్ చేసేసి ఖాళీగా కూర్చుంటున్న బ్యాచ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉందని తేలిస్తే నిర్మోహమాటంగా వాళ్ళని లోపల పంపిస్తాం. మొహమాటం ఏం లేదు దాంట్లో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీ వీ విల్ టేక్ యాక్షన్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు వరకైతే మేము ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఇవ్వాలా, స్టేషన్స్ పిలవడంలో కానీ చెప్పడంలో కానీ ఎలాంటి భేదభావాలు ఎక్కడ చూపెట్టట్లే. తప్పు చేస్తే పిలుస్తాం. అది ఈ మధ్యకాలం నైట్ టైం కొద్దిగా తగ్గింది కదా, బికాజ్ వీ హ్యావ్ అలొకేటెడ్ ఎక్స్ట్రా మెన్ ఫర్ రాయచోటి టౌన్. ఎందుకంటే రీసెంట్గా జరిగిన మెన్ ట్రాన్స్ఫర్స్లో కొద్ది ఎక్కువ మందిని రాయచోటికి ఇవ్వడం, అంత ముందు మీద ఎక్కువ వేకెన్సీస్ ఫిలప్ చేయడం, అంతేకాకుండా 3 ఎక్స్ట్రా నైట్ బీట్స్ ఇచ్చేదానికి కూడా మెన్ కూడా నేను అలాట్ చేశాము. వాళ్ళకందరికీ ఫుడ్ పెట్రోలింగ్ చేయిస్తున్నాం. ముఖ్యంగా మన కొత్తపల్లి ఏరియా, అదేవిధంగా ఈ అవుట్స్కట్స్ ఐసోలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో చేస్తున్నాం. త్వరలో దాదాపు ఒక 10 lakhs వర్త్ సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా మేము ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా రోడ్ సేఫ్టీ పరంగా కూడా మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకుని ఆయన కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. సో మోర్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్. వీఆర్ ప్లానింగ్ అరౌండ్ 300+ కెమెరాస్ ఇన్ రాయచోటి ఇట్ సెల్ఫ్ టు ఎన్షూర్ దట్ సచ్ ఈవెంట్స్ డోంట్ రిపీట్. బండి ఇటు వెళ్తున్నాడు, వెనక బాబు కారు వాడికి వెళ్ళాడు, కారు మాకోలేదు, తప్పించుకున్న దగ్గరకు వచ్చేసాడు. అదే అండి, బేసికలీ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మేము రెగ్యులర్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, మనకుండే లిమిటెడ్ స్టాఫ్ డైలీ ఉండే రెగ్యులర్ ఈ జాతరలు కానివ్వండి, రిలీజియస్ ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఈ సీజన్ అరౌండ్ మే ఎండింగ్ వరకు దిస్ విల్ కంటిన్యూ. సో దెర్ ఆర్ కన్స్ట్రెయింట్స్ ఫర్ అస్ ఆల్సో. ఉన్నంతలో వీలైనంత వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము, డైలీ చెకింగ్. అంతేకాకుండా ముఖ్యంగా మనకి మైనర్స్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. మైనర్ అనే కాదు, ఎవరైనా బండి లైసెన్స్ లేకుండా నడిపితే కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ వెదర్ హీజ్ మైనర్ ఆర్ మేజర్ కేసు పెడతాం. అది ఎందుకంటే చాలా నాళ్ళ నుండి మేము సరే పిల్లలు కదా అని చెప్పి పిలిచి మాట్లాడటం జరుగుతుంది పేరెంట్స్కి. అయినా సరే వాళ్ళు మార్చుకోకుండా దే ఆర్ స్టిల్ గివింగ్ వెహికల్స్ టు దెమ్. వెహికల్ ఇస్తే వెహికల్ ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. అది ఈ మధ్య పెట్టాము కూడా, స్టంట్స్ అయ్యి రోడ్డు మీద చేస్తూ ఉంటే ఇంక్లూడింగ్ దెమ్ వీ హ్యావ్ బుక్డ్ కేసెస్ ఆన్ దేర్ పేరెంట్స్ ఆల్సో. దేర్ వెహికల్స్ విల్ ఆల్సో బి సీజ్డ్. ఆటోస్ మరీ అంత హెవీగా ఇష్యూస్ అయితే ఏం లేవు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. నైట్ టైం కూడా ఎవరు వాళ్ళని కూడా కట్టడి చేయడం జరుగుతుంది. లైసెన్స్ ఉంది అంటే ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు రెస్పాన్సిబిలీ బిహేవ్. అది ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేలోపు ప్రతి చోట ఎక్కడ యూటర్న్ తీసుకుంటాడు, ఎక్కడ రాంగ్ టర్న్ తీసుకుంటాడు, ప్రతిదీ చెక్ చేయలేం. కాబట్టి డెఫినెట్లీ మన దృష్టికి వచ్చి కెమెరాస్లో రికార్డ్ అయినంత మటుకు వీళ్ళు 100% టేక్ యాక్షన్.